ఒకటే టైంలో 2 ఆప్షన్లు వచ్చినాయి నీ దగ్గరికి. ఒకటి ఒక పాట పాడాలి, ఒకటి యాక్టింగ్ చేయాలి. ఆబ్వియస్లీ పెద్ద యాక్టింగ్ పెద్దది వచ్చినా 2 చేస్తా. సింగింగ్ మాత్రం మొదలు. ఫస్ట్ క్రషా, ఫస్ట్ లవ్వా, నెక్స్ట్ ఏమన్నా ప్రాజెక్ట్స్ ఇంకోటి ఏమన్నా ఓకే అయినాయా? విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టారా? లేదు, అది కాకుండా ఇంకోటి సెలెక్ట్ అయ్యాను. అది నీకు ఫేక్గా కడుపు నొప్పి ట్యాగ్ చేయాలి. అమ్మా అమ్మా గుండె నొప్పి వస్తుందమ్మా. గుండె అక్కడ ఉండదమ్మా. ఓ గుండె నొప్పి వస్తుందమ్మా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే, జనరల్గా పిట్ట కొంచెం కోతగనం అంటారు కదా, ఇది పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతుంది అనమాట. ఈమెకి ఒక పెద్ద కటౌట్ ఉన్న సినిమా రీసెంట్గా వైరల్ అవుతుంది కదా, బాగా అందరిలో బజ్ ఉంది కదా, ఆ సినిమా నుంచి వచ్చిందనమాట. సలార్ మూవీ టీం నుంచి హహహ హంసిని మనతో ఉంది, మాట్లాడేద్దాం. హాయ్. హాయ్ అన్న. బాగున్నావా? బాగున్నా. కరెక్టేనా? పిట్ట కొంచెం కోతగానా? సో ముందుగా పాటతో స్టార్ట్ చేద్దాం. సలార్ మూవీ నుంచి ఏమైనా పాట పాడతావా? సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి, చిమ్మ చీకటిలోను నీడల ఉండేటోడు, రెప్పనొదలక కాపు కాసెడి కన్నువాడు, ఆకాశం ఇడిసిపెట్టి ముద్దెట్టే పొలము మట్టి, ఎండ బగబగ తీర్చే చినుకుల దూకుతాడు, ముప్పు కలగక ముందు నిలబడి ఆపుతాడు, ఖడ్గముకడైతే కలహాలు ఒకడివిలే, ఒకడు గర్జన ఒకడు ఉప్పెన వెరసి ప్రళయాలే, సైగ ఒకడు సైన్యమొకడు కలిసి కదిలితే కథనమే, ఒకరికొకరని నమ్మి నడిచిన స్నేహమేదిలే, నూరేళ్ళు నిలవాలే. సూపర్ సూపర్ సూపర్. సో ఈ టాలెంట్ ఆల్రెడీ నీల్ సార్ దగ్గర కూడా చూపించావు కదా, రీల్ కూడా బాగా ట్రెండ్ అయింది కదా అది. సో అంటే నీల్ సార్ ఎలాగా, అంటే ఆయన పాడమన్నారా, నువ్వు బాగా పాడతావని ఆయనకి ఎలా తెలిసింది అసలు? అంటే ప్రకాష్ అని ఒక కో డైరెక్టర్ అన్న ఉంటారు. అయితే మేము అక్కడికి షూటింగ్కి వెళ్ళినప్పుడు మధ్యలో బ్రేక్ టైం ఉన్నప్పుడు మా కిడ్స్ అందరినీ ఏదో ఒక యాక్టివిటీస్ చేయమనేవాళ్ళు. కొంతమంది యాక్టింగ్ చేసేవాళ్ళు, కొంతమంది డాన్సింగ్ చేసేవాళ్ళు. నేను అలా ఒకసారి సాంగ్ పాడాను, మెహబూబా సాంగ్. అయితే అప్పుడు అన్నేమో చాలా బాగుంది, మా సార్ దగ్గర కూడా పాడు, సార్కి ఇది చాలా ఇష్టం అని చెప్పి అంటే, నేను కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నాను యాక్చువల్గా. అది చెప్తే షూటింగ్ గ్యాప్లో ఉన్నప్పుడు తీసుకెళ్ళి పాడించారు. కరెక్ట్గా కేజీఎఫ్ సాంగే పాడావా కదా, ఆయన ఇంప్రెస్ చేయాలనా? 2 పాటలు పాడినట్టున్నావు కదా, ఒక పాట అదే ఆయన దగ్గర ఒక పాట, తర్వాత ఇంకోటి 2 పాటలు పాడినట్టున్నావు. ఒకటే పాడావా? ఒకటే పాడా. ఏం పాట పాడావు? మెహబూబా సాంగ్ పాడావు కదా. యా యా, బాగా వైరల్. అది క్లిప్స్ కింద కట్ చేసి పోస్ట్ చేసినట్టున్నావు. యా, అది చాలా మంది బయట చాలా ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ కూడా పోస్ట్ చేసింది అనమాట. చాలా తెలివైందాను కదా, మెచ్యూరిటీ కూడా, ప్రతిదీ చాలా రిజర్వ్డ్గా మాట్లాడుతున్నావు, ఒక్క మిస్టేక్ కూడా లేకుండా మాట్లాడడానికి కూడా. సో లిరిక్స్ ఎలా గుర్తుపెట్టుకుంటావు? అంటే ఇప్పుడు సూర్యుడే సాంగ్ ఉంది, నేను ఇంకా ఫస్ట్ 2 లిరిక్స్తో ఆపేస్తావు అనుకున్నా, 2 లైన్స్తోని. నువ్వు ఖడ్గం ఒకటైతే అది కూడా ఎత్తుకున్నావు. చిన్నప్పటి నుంచే 4 years అప్పటి నుంచే పాటలు వింటూ నేను నేర్చుకునేదాన్ని. సో దానివల్ల విని విని అలవాటు అయిపోతాయి లిరిక్స్ నాకు. అబ్బో అబ్బో. సో ఇన్స్టాగ్రామ్లో నువ్వు పోస్ట్ చేసిన ఫస్ట్ సాంగ్ అని ఉంది కదా, అడిగా సాంగ్, అది ఏజ్ ఎంత అప్పుడు నీకు? 4 years. అప్పుడేనా 4 years? అప్పటి నుంచి అంటే యా, ట్యూన్లో పాడడం అప్పటి నుంచి అలవాటైందా? అంటే కరెక్ట్గా ట్యూన్కి తగ్గట్టు. సో అసలు నీకు సలార్ ఎలా వచ్చింది ప్రాజెక్ట్? యాక్చువల్గా అప్పుడు 2 years బ్యాక్ అనుకుంటా, అన్నపూర్ణ స్టూడియోస్లో వెళ్ళాను ఇయ్యడానికి పబ్లిక్ ఆడిషన్. 5000 members వచ్చారు. అందులో ఇయ్యడానికే వెళ్తే ఆడిషన్లో సెలెక్ట్ చేశారు.
అవునా 5,000 మెంబర్స్లో వెళ్ళి ఆడిషన్ ఇచ్చావా? నీకు సింగింగ్ ఇష్టం కదా చిన్నప్పటి నుంచి, మరి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? అంటే అన్నయ్య అప్పట్లో నాకు సినిమాలో స్క్రీన్ మీద చూసుకోవాలని ఉంది, బాగా చూసుకోవాలని ఉంది అని సినిమాల్లో ఇంట్రెస్ట్గా చూపించాడు. అయితే అప్పుడు నాకు కూడా చేయాలనిపించింది, ఎందుకో అన్నయ్య చేస్తుంటే నాకు చేయాలనిపించింది. సో మీ అన్నయ్యకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, అంటే ఇంట్లో కాంపిటీషన్ కదా, మీ అన్నయ్య ఏం చేస్తే అది నేను చేయాలి అంతే కదా, నాకు అనిపించింది అక్కడ చేయాలని. సో అంటే ఇప్పుడు ఆడిషన్ ఇచ్చావు కదా, ఏం అడిగారు అక్కడ ఆడిషన్కి వెళ్ళినప్పుడు? అంటే నార్మల్గా మాకు వచ్చిన డైలాగ్స్ చెప్పమన్నారు, ఇంట్రొడక్షన్ చెప్పి వచ్చిన డైలాగ్స్ చెప్పమన్నారు. ఏం డైలాగ్ చెప్తావు అప్పుడు? F2లోది చెప్పాను. చెప్పు. ఏయ్ ఎవరిని తెచ్చుకుంటావు, తెచ్చుకోమన్నావు కదా, వచ్చాడు చూడు మా వాడు, రారా. స్టాప్ ఇట్ బ్యాడ్ సింగింగ్ వరుణ్, సరిగమలోగా కిందకి వెళ్ళాలి, పైకి రావాలి. చూడు సరిగమలతో ఫుట్బాల్ ఆడుకుంటా. సమాజ వరగమన సనిస గరిస పనస పనస సమగ సమోసా సగర్మ గగర్మ రబ్బర్ సా. ఇవన్నీ ఏంటి ఆపేయి అని చెప్పి సెలెక్ట్ చేస్తారా ఇమీడియట్గా? సో అందులో అంటారు కదా మూవీలో ఆపేయి అని చెప్పి అందరూ. సూపర్, చాలా బాగా చేసావు అసలు. అంటే ఇప్పుడు యాక్టింగ్ నేర్చుకున్నావు ఏమన్నా? నువ్వు మిర్రర్ ముందు కూర్చుని ప్రాక్టీస్ చేయడం, డైలాగ్స్ ఇలాంటివి ఏమైనా చేస్తావా? లేదు, నార్మల్గా పాటలు పాడడం వచ్చు కదా, సో దానివల్ల యాక్టింగ్ అయితే ఇంకా చిన్న చిన్న లైన్సే ఉంటాయి కదా, దానివల్ల ఈజీగా వచ్చేసింది. వాహ్, ఏం డైలాగ్ అసలు, సాంగ్స్ పాడడం వస్తే ఇదంతా అన్నట్టు చెప్పావు. సూపర్ అసలు, వెరీ నైస్. ఓకే, సో ఫస్ట్ సాంగ్ నువ్వు మూవీకి పాడింది 2018లో, ఆ క్లైమాక్స్ సాంగ్ మూవీకి. అంతకుముందు మేబీ చాలా డ్రామా జూనియర్స్లో కూడా ఉన్నావు కదా నువ్వు? డ్రామా జూనియర్స్ ప్రోమో యాడ్లో చేశాను, రామోజీ ఫిల్మ్ సిటీ ప్రింట్ యాడ్లో చేశాను, ఓకే, హనుమాన్ చేశాను, సలార్, రజాకర్లో చేశాను. ఓకే, అందులో రోప్ సీన్స్ చేశా. రజాకర్లో అంటే యాక్షన్ సీన్సా, కొంచెం స్టంట్సా? అంటే రోప్ సీన్స్. రోప్ సీన్స్ అంటే ఏంటి చెప్పచ్చా? క్రేన్కి నాకు రోప్ కట్టి క్రేన్తో వేలాడదీస్తారా? ఇట్లా తిప్పి చెట్టుకి కొట్టినట్టు చూపిస్తారు ఆ సీన్. అంటే ఏమన్నా నీకు హర్టింగ్ గా అనిపించిందా ఆ సీన్? ఏమన్నా రియల్ అంటే విజువల్ గా మాకు అలా అనిపిస్తుంది కదా, నిన్ను హర్ట్ చేసినట్టు, నిన్ను కొట్టినట్టు. నీకేమన్నా అక్కడ షూట్ లో ఏమన్నా హర్ట్ అయినట్టు అనిపించిందా? లేదా ప్రికాషన్స్ బాగా తీసుకున్నారా? ఓకే, సేఫ్టీ మెజర్స్ అన్ని తీసుకున్నట్టున్నారు కదా. నీకు ఎక్స్పీరియన్స్ ఇలాంటివి అయిపోతున్నాయి కదా ఈ ఏజ్లో మాకు అసలు ఏం తెలియదు. మేము సినిమాలు చూసేవాళ్ళం, ఆ టీవీలోకి మేము కూడా వెళ్ళిపోవాలి, ఆ స్క్రీన్లోకి మేము కూడా వెళ్ళిపోవాలి, మాకు అంతకు మించి ఏం తెలియదు. నీకు షూటింగ్ ఎలా చేస్తారో తెలుసు, రీ రికార్డింగ్ ఎలా చేస్తారో తెలుసు, పాటలు ఎలా పాడతారో తెలుసు. వావ్, ప్లేబ్యాక్ సింగర్ అయిపోయావు అప్పుడే. 9 ఇయర్స్కి మూవీలో సాంగ్ పాడావు. వాహ్, మంచి సాంగ్ కదా. క్లైమాక్స్లో నాకు ఆ సాంగ్ చాలా బాగుంటుంది. నువ్వు పాడావని నేను తర్వాత తెలిసింది, మొన్న చూస్తే తెలిసింది, ప్రొఫైల్ చూస్తే, నాకు అప్పటిదాకా తెలియదు. సో ఆ సాంగ్ ఒక్కసారి పాడవా? ఎగసే నిశిలో కలతలారంభం, తడిసే చలిలో వెలుతురానందం, నల్లని మేఘమే జడిసేలా రావయ్యో 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 రావయ్యో. సూపర్ సూపర్ సూపర్. అంటే ఇప్పుడు నువ్వు ఇలా పాడుతున్నావు, ఓకే, ఆ రికార్డింగ్ స్టూడియోలో నీకు గ్లాసెస్ ఉంటాయి, బ్రీతింగ్ కూడా ప్రాబ్లం అవుతుంది, నువ్వు బ్రీత్ కంట్రోల్ చేసుకోవాలి. ఎలా ఇదంతా ప్రాక్టీస్ ఎలాగా? అంటే నువ్వు ఏమన్నా ట్రైన్ అవుతున్నావా చిన్నప్పటి నుంచి ఏమన్నా మ్యూజిక్? లేదు, చిన్నప్పుడు నార్మల్గా మూవీ సాంగ్స్ విని నేర్చుకునేదాన్ని. తర్వాత ఒక 1 year నుంచి 1 year or 1.5 year నుంచి సంగీతం నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఓకే, సో కరెక్ట్గా 2018 ఆ ఛాన్స్ వచ్చినప్పటి నుంచి నేర్చుకుంటున్నావు మేబీ, రైట్? బట్ ఆ టైంలో నువ్వు అలా అది బ్రీత్ క్యారీ చేయడం, ట్యూన్ తప్పకపోవడం, ఇవన్నీ కష్టం కదా.
ఎన్ని టేక్స్ పట్టింది ఆ సాంగ్ పాడినప్పుడు? అంటే టేక్స్ కాదు, ఒక్కొక్క 2-3 లైన్స్ వరకు తీసుకొని మళ్ళీ మళ్ళీ చేయడం అట్లా తీసుకుంటారు. ఓకే, అంటే సింక్ కూడా ఉండాలి కదా. నీకు ఫస్ట్ లైన్ ఒకసారి పాడి తర్వాత లైన్ ఇంకోసారి పాడితే రెండిట్లకి పిచ్చి తేడా వచ్చేస్తుంది కదా వాల్యూమ్లో. నీకు అలాంటివి ఏమైనా ఫేస్ చేసా? వాళ్ళు తగ్గించుకోగలరు కదా, మళ్ళీ సిస్టమ్ ఉంటుంది కదా, అందులో వాయిస్ ఎక్కువ అయిపోయినా తగ్గించుకోగలరు, పెంచుకోగలరు. డ్రామా జూనియర్ అన్నీ తెలిసిపోయినాయి అప్పుడే. ఓకే, సో సలార్ విషయానికి వద్దాం. సో సలార్లో నీకు ప్రభాస్ గారిని చూసే ఉంటావు కదా ఆల్మోస్ట్. అవును, చూసా. మాట్లాడావా? లేదు, హాయ్ చెప్పా. ఏమన్నారు? హాయ్ డార్లింగ్ అన్నారా? హాయ్ చెప్పారు అంతే. అంటే ఈ దూరంలో అవునవును, అదే ఎక్కువ మంది ఉన్నారు కదా ఆ సెట్లో. ఆయన కూడా యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి ఆ టైంలో. ఏమన్నా ఫైట్ సీక్వెన్స్ ఏమన్నా చూసావా? లేదు. నువ్వు చూసిన సీన్ ఏంటి ఆయన యాక్ట్ చేస్తున్నప్పుడు? బర్త్డే సీన్. అది బర్త్డే సీన్. ఓకే, కేక్, ప్లాస్టిక్ నైఫ్, నైఫ్ సీన్ చూసావు అయితే, చేతిలో పెట్టడం ఇలాంటివి చూసావు? అది చూసా. ఆ రోజు బర్త్డే నీదేనా ఏంటి? కాదు, అది కదా. ఓకే, సో ఇంకా శృతి హాసన్ గారితో ఉంటాయేమో కదా కాంబినేషన్ సీన్స్? అంటే కొంచెం కాంబినేషన్లో లేదు కానీ మాంటాజెస్లో ఉన్నట్టున్నాయి ఆ ఫ్లోలో. సో ఇంకా ఎవరితో ఉన్నాయి నీకు బాగా సీన్స్? ఈశ్వరీరావు గారితో ఉంటుందేమో మేబీ. లేదు, గ్రూప్ లాగా చేశాను. అంటే గ్రూప్ అయినా పర్లేదు, ప్రశాంత్ నీల్ సార్ దగ్గర పాడాలని చెప్పి ఎట్లయినా, అందుకనే గ్రూప్ అయినా పర్లేదని వెళ్ళాము. అంటే నీకు ఈ సినిమా యాక్టింగ్ ఛాన్స్ కంటే నీ టాలెంట్ చూపించుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అయింది కదా. మంచి ఛాన్స్ దొరికింది. సో ఏమన్నా ప్రామిస్ చేశారా నెక్స్ట్ సినిమాలో ఏమన్నా ఉంటావు నువ్వు? నీకు అంటే ఏదో మాట అన్నట్టున్నారు కదా, ఏమన్నారు? గుర్తుపెట్టుకో, నెక్స్ట్ నువ్వు రాక్ చేస్తావు, హంసిని అనే పేరు రాక్ చేస్తుంది అని ఏమన్నా అన్నారా? ఆహా, అట్లా కాదు. నీ పేరేంటి అని అడిగి చాలా బాగా పాడావు అని చెప్పారు. ఏమన్నా ప్రామిస్ ఏమన్నా చేశారా నెక్స్ట్ సినిమాలో చేద్దాం అలాగే? బట్ మైండ్లో ఉంటుంది ఆయనకి, బికాజ్ కార్తికేయ ఉన్నాడు కదా. పృథ్వీరాజ్ సుకుమారన్ సార్ చైల్డ్హుడ్ రోల్ చేసింది. తను సినిమా అయిపోయిన తర్వాత వేరే సినిమాకి ఈయనే రెఫర్ చేశారంట, లూసిఫర్ 2 సినిమాకి. సో ఖచ్చితంగా ఆయన మైండ్లో అయితే ఉంటుంది. మేబీ నిన్ను నెక్స్ట్ సినిమాలో ఏమన్నా పార్ట్ 2లో ఆర్ ఏమన్నా మన ఎన్టీఆర్ గారితో కూడా సినిమా ఉంది కదా, సో అందులో ఏమన్నా ఉంచుతారేమో. సో నీకు ఫస్ట్ నిన్ను బాగా అదే నీకు నేను పాట పాడాలి అని అనిపించిన సాంగ్ ఏంటి? నువ్వు పాడిన పాట ఏంటి ఫస్ట్? అంటే మాకు కెమెరాలో పాడింది అడిగా రీల్ పోస్ట్ చేసింది. అది కాకుండా నీకు నువ్వు పాడుకుంటా హమ్ చేసుకుంటూ ఉంటావు కదా. ఒకవేళ నీకు గుర్తు లేకపోయినా మీ మమ్మీ చెప్తారు నీకు ఈ పాట ఇష్టం చిన్నప్పుడు నువ్వు పాడుతూ ఉండేదానివి 2 years అప్పుడు 3 years అప్పుడు అని. అలా ఏమన్నా గుర్తుందా ఫస్ట్ నీకు బాగా ఇష్టమైన పాట? లేదా చిన్నప్పుడు నీకు బాగా ఇష్టమైన పాట నీ చిన్న ఏజ్లో పాడుతూ ఉంటారు కదా, అలా గుర్తులేదా? అన్నీ ఎక్కువగానే పాడుతుంటాను, అన్నీ ఇష్టమే అప్పుడు నాకు. ఓకే, ఏదైనా ఒక పాటతో ఏమన్నా బాగా సంబంధం ఉందా? అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చిన్నప్పుడు, నీకు తెలీదు ఆ పాట, నేను చిన్నప్పుడు మన చిరంజీవి గారు ఉన్నారు కదా, అల్లు అర్జున్ సార్ ఉన్నారు కదా, వాళ్ళ తాతయ్య గారు అల్లు రామలింగయ్య అని ఒక కమెడియన్ ఉండేవారు. ఆయనది ఒక పాట ఉంటుంది అనమాట, రంజుబలే రామ్చిల్కా అని. నేను చిన్నప్పుడు నేను LKG అనుకుంటప్పుడు నేను ఆ పాట పాడుతూ ఉండేవాడిని అంట. పాట పాడుతూ బాత్రూమ్ దగ్గర నుంచి జారి పడిపోయి ఇక్కడ స్టిచెస్ పడ్డాయి అనమాట. సో ఆ పాటతో నాకు కొంచెం అనుబంధం అనమాట. సో అలాగే ఏమన్నా నీకు ఒక మెమరబుల్ సాంగ్ ఏమన్నా ఉందా? అంటే ఒక పాట పాడినప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగి ఆ పాట బాగా గుర్తుండడం? శివతాండవం. అంటే ఏం జరిగింది ఆ పాట పాడినప్పుడు? ఏమైనా ఇన్సిడెంట్ జరగడం ఏమన్నా? ఎందుకు అంత గుర్తు పెట్టుకుంటావు పాట? శివతాండవం పాడినప్పుడు నాకు వెంటనే అమూల్ది పాడడానికి నాకు ఛాన్స్ వచ్చింది. ఓకే, వెంటనే అది రికార్డ్ చేయడానికి మేము సైలెంట్ మోడ్లో పెట్టుకున్నాం ఫోన్. అది తీసేగానే మెసేజ్ వచ్చింది అమూల్ సాంగ్ కోసం, అందుకని అది బాగా గుర్తు. నువ్వు ఆ పాట పాడితే మేబీ నీ ప్రేయర్ లార్డ్ శివ దగ్గరికి వెళ్ళిందంటావా? పాడతావా ఇప్పుడు? పాడగలవా? ఓకేనా? యా, పాడు ఒకసారి. ఒక బిట్ పాడొచ్చా? ఒక బిట్ పాడు. యా yes sir. कराल बाल पट्टिका दगद् गद् गज्वल धनंजयाहुतीकृत प्रचंड पंचसायके धराधरेन्द्र नंदिनी कुचाग्र चित्र पत्रिका प्रकल्पनैक शिल्पिनी त्रिलोचने रतिर्ममा नवीन मेघ मंडले निरुद्ध दुर्धर स्फुरत् कुहूनिशीतिनी तमा प्रबंधबद्ध कंदर निलिंप निर्जरीधरस्तनोतु कृत्ति सिंधुर कला निदान बंधुर श्रियं जगद्दुरंदरा.
అంటే ఇప్పుడు రోల్ అవ్వకుండా ఎలా పాడగలుగుతావు? అవన్నీ మనకి పదాలు కాదు కదా. ఇప్పుడు సస గగ అన్న పోనీ సా రిపీట్ అవుద్ది, గా రిపీట్ అవుద్ది, ఇవన్నీ తికమకలన్నీ ఉంటాయి కదా ఈ పదాలు. మాకు అయితే అవ్వదు. ఇప్పుడు నీ ఏజ్లో రోల్ అవ్వడం సహజం, మాట రోల్ అవ్వడం, కొంచెం ఫాస్ట్గా మాట్లాడితే రోల్ అవుతూ ఉంటుంది. బట్ ఇలాంటివి నువ్వు అప్పటికి మ్యూజిక్ క్లాస్ కూడా వెళ్ళలేదు కదా, అమూల్ సాంగ్ పాడిన ఆ టైంకి? వెళ్తున్నాను. అప్పుడే వెళ్తున్నావా? సో ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకునేదానివి ఒకవేళ నీకు మ్యూజిక్ క్లాస్ స్టార్ట్ అవ్వకముందు? నార్మల్గా వింటూ ఉంటాను కదా, ఆ లిరిక్స్ మైండ్లోకి వెళ్ళిపోతాయి. రాసుకుంటావా ఏమన్నా? మరి ఇలాంటివి కష్టం కదా, ఈ ఫ్రేజెస్ కొంచెం కష్టం కదా. తీసుకొని అది వింటూ నేర్చేసుకునేదాన్ని. స్కూల్కి ఆ లిరిక్ పేపర్స్ తీసుకెళ్ళి టైం దొరికినప్పుడల్లా పాడుకుంటూ ఉంటాను. మమ్మీ పాటలు బాగా పాడతారా? మమ్మీ అయినా నీ టీచర్? అంటే మ్యూజిక్ స్టార్ట్ అవ్వకముందు చిన్నప్పుడు మమ్మీ అయినా? మరి మమ్మీని ఏమన్నా ఫ్యూచర్లో ఒక పాట పాడించవచ్చు కదా సినిమాలో? నువ్వు పెద్ద అయ్యాక పాడిస్తావా? కొంచెం నువ్వు మంచి పొజిషన్కి వెళ్తావు కదా, రేపు మంచి మంచి పాటలు పాడతావు కదా, అప్పుడు మమ్మీని రిఫర్ చేస్తావా? ఒక పాట పాడిస్తావు మమ్మీ చేత? ప్రామిస్ చేయ ఒకసారి, మమ్మీ నీకు పెద్ద అయ్యాక నేను ఒక పాట పాడిస్తా అని చెప్పు. ఏమో తెలియదు, పాడిస్తానో లేదు, ట్రై చేస్తావు. ఎందుకు అంత భయపడుతున్నావు? నేనైతే నీ ఏజ్లో ఉంటే ప్రామిసే కదా అని చెప్పి ప్రామిస్ చేస్తున్నా అని సలార్ సినిమాలలో ఇలా చెయ్యెత్తేవాడిని. నువ్వు ఇప్పుడే ఆలోచించుకుని అమ్మో రేపు పొద్దున కెమెరా ముందు చెప్తున్నాను రేపు ఎలా ఉంటుందో అని చెప్పి ఇప్పటి నుంచి ఆలోచిస్తున్నావా? అంటే అప్పుడు అవ్వద్దో లేదో తెలియదు కదా. అబ్బో అయ్యో అయ్యో, ఎలా అమ్మా ఇంత మెచ్యూరిటీ ఈ ఏజ్లో? ఏమో తెలియదు. సో ఇప్పుడు అన్నయ్యకి యాక్టింగ్ బాగా ఇంట్రెస్టా? సో బాగా చేస్తాడా? బాగా చేస్తాడు. నీకన్నా బాగా చేస్తాడా? కాంపిటీషన్ కదా. చెప్పు ఏదో చెప్తున్నావు. ఇద్దరం ఒకటేలాగా కాంపిటీషన్ స్టార్ట్ అయింది. ఓకే, సలార్లో ఇంకేమన్నా నువ్వు చూసిన మూమెంట్స్ ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు నైఫ్ సీన్ చూసాను అన్నావు, ఇంకేమన్నా చూసావా? స్కూల్ అయిపోతే బెల్ రింగ్ అవుతుంది, అప్పుడు మేము వెళ్ళిపోవడం. కానీ శృతి హాసన్ మాకు టీచ్ చేస్తారు. ఆవిడ ఒకసారి అందరినీ పుష్ చేసుకుని లోపలికి తీసుకెళ్లి అలసిపోతా ఉంటారు, మీరందరూ అల్లరి చేసి బయటకు వచ్చేస్తూ ఉంటారు. ఆ సీన్స్ అన్ని చూసావా? అల్లరి చేసావు నువ్వు అప్పుడు? దొరికిందే ఛాన్స్ అని బాగా పరిగెత్తాలి ఆ సీన్ లో. పరిగెడుతూ ఉంటారు కదా అందరూ, లాస్ట్ లో బెల్ రింగ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నీకు లాంగ్వేజెస్ కూడా బాగానే, లిరిక్స్ అన్ని గుర్తుపెట్టుకుంటా ఉంటాయి కదా? ఏ లాంగ్వేజ్ లో అయితే గుర్తుపెట్టుకోగలవు? అన్నీనా? ఆల్మోస్ట్ తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ. ఏమన్నా చిన్న చిన్న ఫ్రేజెస్ వచ్చా? వాటిలో ఏమన్నా చిన్న లైన్స్ వచ్చా? పాట కాకుండా ఏమన్నా పదాలు వచ్చా? డైలాగ్ వచ్చు. ఏం డైలాగ్? తమిళ్ వచ్చా? చెప్పు. என்னையா ஒரு 3 லேடிஸ் இருக்கு வீட்டில், அப்பப்போ வந்து சும்மா நொய்யுங்கிற மனசில்லே. ஓ கண்ண தெரியாதா? போ எங்கச்சி சிக்னல்ல போய் பிச்சாடு போ. என்னையா வேணும் இருக்கும், எனக்கெல்லாம் సైడ్ పోట్ తెలియదు, వెళ్ళిపోయా. నైస్. నయనతార గారి పాప కదా ఆ సినిమాలో. నేను తమిళ్లో చూడలేదు, నువ్వు చెప్తుంటే నాకు అర్థమైంది అనమాట యాక్చువల్గా. అంటే నువ్వు సేమ్ అదే ట్యూన్తో చెప్తున్నావు కదా. నువ్వు స్టార్టింగ్ ఎన్నయ్యా ఏదో అన్నావు కదా, అప్పుడే అర్థమైపోయింది ఓకే ఆ డైలాగ్ అని చెప్పి. వెరీ నైస్, సూపర్. ఇంకేమన్నా డైలాగ్ చెప్పగలవా వేరే లాంగ్వేజ్? వేరే లాంగ్వేజ్ అంటే హిందీ చెప్పగలవా పోనీ? హిందీ డైలాగ్ ఏదైనా చెప్పు. అది ఓన్ డైలాగ్. ఓన్ డైలాగా? చెప్పు. सब चुप कोई मत बोलना मैम को, कल जो आएगा उसे बोल के सबको टॉफी दूंगी, प्लीज मैंने टाइगर को कल अपने साथ ले जाऊंगी, थैंक यू। टाइगर कौन आ रहा है? मेरा भी कोई नहीं, तेरा भी कोई नहीं, तो बता, अगर तू सही गेस करेगा तो तुझे भी ले जाऊंगी। कुछ बोल। 1 पापा, 2 मम्मी, 3 दादा दादी, 4 नाना नानी. సూపర్. నువ్వు చాలా ఆడిషన్స్కి వెళ్ళావా? అంటే ఆడిషన్స్కి ఎక్కువ వెళ్ళావా? వెళ్తూ ఉంటాను. అప్పుడు లాక్డౌన్లో అయితే స్కూల్స్ ఆన్లైనే కదా, దానివల్ల నార్మల్గా ఆన్లైన్లో అది అటెండ్ అయిపోయి అప్పుడప్పుడు ఏమైనా ఆడిషన్స్ వస్తే వెళ్తాము. లాక్డౌన్ నీకు బాగా యూజ్ అయినట్టుంది అయితే. లాక్డౌన్లో ఎక్కువ వెళ్ళాము. ఇప్పుడు స్కూల్స్ పోతే మళ్ళీ నార్మల్ షూటింగ్స్కి కూడా బాగా పోతుంటాయి కదా, అందుకని ఇంకా ఆడిషన్స్ ఫ్రీగా ఉన్నప్పుడే వెళ్తున్నాము. ఇప్పుడు ఏదైనా సీన్ చెప్తుంటే ఇమీడియట్గా చేసేస్తున్నావు కదా, విత్ ఇన్ సెకండ్ కూడా టైం తీసుకోకుండా.
భయం ఏదా? ఇప్పుడు 5000 మెంబర్స్ ముందు ఆడిషన్ ఇచ్చాను అంటున్నావు, భయం ఏదా బాబు ఇంతమంది చూస్తున్నారు నన్ను అని చెప్పి? అంటే ఒక సెపరేట్ రూమ్లోకి చిన్న 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 రూమ్స్ ఉంటాయి, ఆ రూమ్లోకి తీసుకెళ్ళి ఒక్కొక్కరిని చేస్తుంటారు ఆడిషన్. అయినా భయం ఏది కదా, కెమెరా ఆన్ చేసినా ఏమైనా చేసినా? చిన్నప్పటి నుంచే పాటలు పాడుతుంటే అమ్మ రికార్డ్ చేసేది, సో దానివల్ల కెమెరా ఫియర్ లేదు. ఓకే, కెమెరాని ఫస్ట్ దాన్ని ఏమంటారు, నీ ఫస్ట్ చూసిందే ట్రావెలర్ అనమాట, నీతో పాటు ట్రావెల్ అయ్యేది ఫస్ట్ కెమెరా కదా. సో కెమెరా అంటే అసలు భయం ఏది? నైస్ అబ్బా, సూపర్, చాలా టాలెంట్ ఉంది నిజంగా. మేము అంటే రీల్స్లో చూసి అనుకున్నాం కానీ లైవ్లో ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. సూపర్, సీరియస్లీ. నువ్వు ఆ డైలాగ్ ఉంది కదా కింద ఏదో, హంసిని అనే పేరు కొన్ని రోజుల్లో రాక్ చేస్తుంది అనమాట. సూపర్. సో ఒకసారి నేను డిఫరెంట్ లాంగ్వేజెస్ అడుగుతాను, ఏమన్నా ఒక్కొక్క పాట పాడు ఒక్కొక్క లాంగ్వేజ్లోంచి. లిరిక్స్ నీకు గుర్తుంటాయి కదా, సో నీకు గుర్తున్న పాట ఒకటి పాడు. ఫస్ట్ తమిళ్లో పాడతావా? యా. నిజమాన సంజ పావో మురసా మేలవతచ పాసో నిరలు పిన్నాలే కానో ಅದಕ್ಕೂ ಅಮ್ಮಾಡಿ వెతచ్చ పాసు కాలేంగ తీరల పాయా సోకే కజా కాట్రేంగ వీసల కాటాడి కే కజా ఓ మెల్ల కుట్టు మెల్ల నీను నన్ను ఇల్లే తేన్మోయి పూంగొడి వాడిపోచ ఏసడి. నైస్, మాటలు కూడా రావట్లేదు, అంత బాగా పాడుతున్నావు, సీరియస్లీ చాలా బాగా పాడుతున్నావు. నీకు బాగా సపోర్ట్ చేసేది ఎవరు ఇంట్లో? అందరూ, మా అమ్మ నాన్న అన్నయ్య అందరూ. ఫస్ట్ టైం నువ్వు పాట అంటే నీకు ఈ థాట్ వచ్చింది కదా సింగర్ అవ్వాలని, నిన్ను పుష్ చేసింది ఎవరు? ఓకే నువ్వు సింగర్ అవ్వని చెప్పి నిన్ను పాటలు ఎక్కువ పాడించి? అంటే నాకు ఇష్టం ఉందనే తీసుకొచ్చింది, అంటే ప్రెషర్ లాగా ఏం పెట్టలేదు. నువ్వే అడిగావు నాకు పాటలు ఇష్టం అని చెప్పి, నువ్వే అడిగావా? ఫస్ట్ టైం నువ్వే అడిగావా నేను పాడతాను సినిమాల్లో పాడతాను అని చెప్పి? సినిమాల్లో పాడతానని చెప్పలేదు, కానీ బాగా సింగింగ్ చేస్తుంటే 4 yearsకే నా అంతటి నేను పాడుతుంటే అప్పుడు అమ్మ చూసి దీనికి సింగింగ్ అంటే ఇష్టమేమో అడుగుదాం ఒకసారి అంటే అప్పుడు అడిగింది సింగింగ్ పాడతావా అని. సరే అని చెప్పా, నాకు ఇష్టం కదా చెప్పా. సో ఇప్పుడు సింగింగ్ ఒకటి, ఇప్పుడు సింగర్ అయిపోయావు ఆల్రెడీ, యాక్టర్ అయిపోయావు, ఇక నుంచి ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి, మరి దీనివల్ల స్టడీస్ ఎలాగా? స్టడీస్ డొమ్మ కొట్టేద్దామా? అంటే నాకు ఎంతో డుమ్మ కొట్టినా కానీ చాలా తొందరగా వచ్చేస్తాయి స్టడీస్ కూడానా? 85%కి తగ్గదు. అవునా? ఏంటి టెక్నిక్? ఏమో తెలియదు, ఎగ్జామ్స్కి ముందర ఒకసారి రివిజన్ చేస్తాను. అంతేనా? క్లాసెస్ వినకపోయినా ఎగ్జామ్ ముందు రివిజన్ చేస్తే ఆల్మోస్ట్ కవర్ చేస్తావా? అవును, అర్థమైపోతే. చిన్న క్లాసే కదా నేను. నువ్వు చిన్న క్లాస్వే, నువ్వు చిన్నపిల్లవే కదా, నువ్వు చిన్న క్లాస్ అయితే మాకు ఈజీ అవుతుంది, నీకెలా అవుతుంది ఈజీ? ఏమో చిన్న క్లాస్లో, చిన్న క్లాసే కదా నేను, ఈజీగా ఉంటుంది నాకు. ఓకే. సో ఎవరైనా హీరో ఉన్నారా ఫేవరెట్ హీరో, ఈయన పక్కన చేయాలి, యాక్ట్ చేయాలి, ఈయన సినిమాల్లో యాక్ట్ చేయాలి? ఎవరు? ధనుష్. ఎందుకు? మల్టీ టాలెంటెడ్, చాలా ఇష్టం నాకు. నాకు చాలా ఇష్టం ధనుష్ గారు అంటే. పాటలు బాగా పాడతారు, కీబోర్డ్ బాగా ప్లే చేస్తారు, ఓకే యాక్టింగ్ బాగా చేస్తారు. ఓకే, నీకు ఆయన క్యారెక్టరిస్టిక్స్ నీకు మ్యాచ్ అవుతాయి కదా కొంచెం. నువ్వు కూడా కీబోర్డ్ బాగా ప్లే చేస్తావు, సాంగ్స్ పాడతావు, యాక్టింగ్ చేస్తావు కదా. ధనుష్ గారు ఏ సినిమా ఇష్టం బాగా? తిరు. ఆ సాంగ్ ఉంటుంది కదా అందులో, ఏంటది బాగా ట్రెండ్ అయిన సాంగ్? మేఘం. అదే పాడతావా సాంగ్ ఒకసారి? మేఘం కరకాదా పెన్ను పెన్ను సారల్లది కాదా పెన్ను పెన్ను తీయం అది కాదా పెన్ను పెన్ను. పిన్ని నేర్చుకున్నాను, నార్మల్గా నేర్చుకోలే. తెలుగు వచ్చా వర్షన్? పోనీ తెలుగులో ఉంటది కదా? లేదు, తెలుగులో నేర్చుకోలే, తమిళ్లో నచ్చింది, తమిళ్లో వింటున్నా. ఓకే, నీకు ఎందులో నచ్చితే ఆ లాంగ్వేజ్ నేర్చుకుంటావా? అవును.
కష్టమైనా పర్లేదా లిరిక్స్? ఇప్పుడు తెలుగులో కూడా అవైలబుల్ ఉంది, తెలుగు ఈజీ కదా అని తెలుగు నేర్చుకోవచ్చు కదా. నాకు ఏదైతే నచ్చుతుందో అదే నేర్చుకోవాలనిపిస్తుంది. నీకు నచ్చిందే చేస్తావు అనమాట ఈ ఏజ్లో. యాటిట్యూడ్. తెలుగులో ఎవరున్నారు అలా ఫేవరెట్ హీరో? ప్రభాస్ గారు. అంటే సినిమా చేస్తున్నావు అని చెప్తున్నావా, సినిమా చేసావని చెప్తున్నావా? నిజం కాదు, నిజంగానే. మరి ప్రభాస్ గారితో వెళ్ళి పిక్ తీయించుకోవాలి అని అడగలేదా వెళ్ళి? నాకు ఇష్టమే, కానీ అసలు ప్రశాంత్ నీల్ సార్ దగ్గరికి వెళ్ళనిస్తారో లేదో తెలియదు. అలాంటిది ప్రభాస్ దగ్గరికి తెలియదు. పోన్లే, ఇప్పుడు పాట పాడేసావు కదా, పార్ట్ 2కి ఉంటుంది, వెళ్ళినప్పుడు అడగచ్చు. ఓకే, ఆ సాంగ్స్ పాడినప్పుడు అలాంటప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఉంటాయి కదా, ప్రమోషన్స్ ఉంటాయి, ఇప్పటికప్పుడు తీయించుకోవచ్చు, అంతేనా? సో ఓకే, ఏమన్నా ఇన్స్పైర్ చేసిన రోల్స్ ఏమన్నా ఉంటాయా? కొన్ని ఉంటాయి కదా, కొంతమంది యాక్టర్స్ని చూసినప్పుడు ఇలాంటి యాక్టింగ్, ఇలాంటి రోల్ చూసినప్పుడు, సీతారామ మూవీ చూసావా? అందులో ప్రిన్సెస్ రోల్ ఉంటుంది, ఆమె ప్రిన్సెస్, మళ్ళీ ఆమె సీత, 2 క్యారెక్టర్స్ చేస్తుంది. ఏమై చేసేవాళ్ళు తెలుసా? ఏమై చేసావు మూవీ? అది ఓల్డ్ మూవీలో ఏమై చేసి. ఓకే, పోనీ సమంత గారిది రీసెంట్గా వచ్చిన సినిమాస్ ఉన్నాయి కొన్ని, వాటిలో కొన్ని బాగుంటాయి. అలా ఒక్కొక్క రోల్ ఉంటాయి కదా, చాలా మంది హీరోయిన్స్లో ఒక్కొక్క రోల్ బాగుండే రోల్స్ ఉంటాయి. నీకు అలాగే ఏమన్నా ఇన్స్పైరింగ్ రోల్ ఉందా ఇది చూసిన తర్వాత, ఎలాంటి రోల్ నేను కూడా చెయ్యాలి ఫ్యూచర్లో అని? తిరు మూవీలోనే నిత్యమేనన్ ఆ హీరోయిన్ లాగా చేస్తే బాగుంటది. నిత్యమేనన్ గారు యాక్టింగ్ ఎందుకు నచ్చింది అందులో? అంటే ఫ్రెండ్ లాగా నాకు అట్లా ఇష్టం, అట్లాంటి రోల్స్ చేయడం ఇష్టం నాకు. ఓకే, సో ఎక్కువ ఏది ఇష్టం? సింగింగ్, యాక్టింగ్? ఒకే సినిమాలో ఒకే టైంలో 2 ఆప్షన్లు వచ్చినాయి నీ దగ్గరికి, ఒకటి ఒక పాట పాడాలి, ఒకటి యాక్టింగ్ చేయాలి. ఆబ్వియస్లీ సింగింగ్. ఆబ్వియస్ అలా రాదనుకో, ఎందుకంటే సింగింగ్ అనేది 2 days 3 days పడుతుంది మేబీ, అంతే కదా. యాక్టింగ్ అనేది వేరే షెడ్యూల్ ఉంటుంది. 2-3 days ఏం పట్టదు, రికార్డింగ్ చేయడానికి ఒక 3-4 hours పడుతుంది అంతే. ఇలా 2 ఆప్షన్స్ ఒకేసారి వస్తే ఏది చూస్ చేసుకుంటాం అంటే సింగింగ్ అయినా ఫస్ట్ ప్రయారిటీ? అంటే పెద్ద యాక్టింగ్ పెద్దది వచ్చినా, ఇప్పుడు RRR లాంటి సినిమా వచ్చింది, అందులో మంచి పాట పాడొచ్చు, లేదంటే ఒక క్యారెక్టర్ చేయొచ్చు. 2 చేస్తా. సింగింగ్ మాత్రం వదులుకో. అదే ఫస్ట్ క్రషా, ఫస్ట్ లవ్వా? సింగింగ్. సో ఇప్పుడు ఇది క్యారెక్టర్ చేసావు కదా సలార్లో, ఆల్రెడీ 2018 పాట పాడిన తర్వాత నువ్వు మీ స్కూల్లో ఒక స్టార్ అయిపోయి ఉంటావు. అందరూ మామూలుగా ఉంటారు కదా, ఒక్కొక్కరు రా 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 పక్కన కూర్చో అంటారేమో కదా. సో ఇప్పుడు ఏమంటున్నారు సలార్ తర్వాత? సలార్లో ఒక్క సీన్ లోనే కనిపించాను, కానీ సలార్లో చేశానంటే ఆ రీల్ ఉంది కదా నీకు, ప్రశాంత్ నీల్ గారితో పాడిన పాట, అందరూ నా కోసం ఎగబడతారు. ఏమన్నా అడిగారా టికెట్స్ మాకు కూడా చూడని? అంటే మేము కూడా పాడతాము, రిఫర్ చేయి అంటున్నారు. మా ఫ్రెండ్కి ఒకసారి నేను ఒక సాంగ్ పాడినప్పుడు రిఫర్ చేశాను. షుగర్ ఫ్యాక్టరీ సినిమా దాంట్లో జహపన సాంగ్ కోసము ప్రోమోకి పాడాము, అప్పుడు మా ఫ్రెండ్కి కూడా రిఫర్ చేశా. ఇప్పుడే మీ ఫ్రెండ్స్కి హెల్ప్ కూడా చేస్తున్నావు, రిఫర్ చేస్తున్నావు. అప్పుడే ఈ ఏజ్లో నువ్వు ఇంకొకరు రిఫర్ చేస్తున్నావు ఇండస్ట్రీలోకి వెళ్ళి. సో మీ ఫ్యామిలీ కూడా ఇండస్ట్రీలోకి నీ త్రూ ఎంటర్ అవుతున్నారు కదా. ఇప్పుడు మా అన్నయ్య త్రూ ఎంటర్ అయ్యాం ఫస్ట్. మీ అన్నయ్య త్రూ ఎంటర్ అయ్యారా? ఓకే, మీ అన్నయ్య యాడ్సా ఫస్ట్ చేసింది? ఒక మూవీలో చేసాము. ఓకే, తర్వాత మెల్లమెల్లగా అన్నీ చేసుకుంటూ మధ్యలో యాడ్స్. నెక్స్ట్ ఏమన్నా ప్రాజెక్ట్స్ ఇంకోటి ఏమన్నా ఓకే అయినాయా? యాక్టర్గా, లేదంటే సింగింగ్ ఛాన్స్ కానీ ఏమున్నాయి చెప్పొచ్చా పేర్లు? విజయ్ దేవరకొండ మూవీది ఒకటి. ఫ్యామిలీ స్టారా? లేదు, అది కాకుండా ఇంకోటి సెలెక్ట్ అయ్యాను. అది గంగాధర్ కాస్టింగ్ అనే ఒక అన్న ద్వారా వచ్చింది. జెర్సీ మూవీ డైరెక్టర్ అదేనా? ఆ మూవీనా? ఓకే, అందులో యాక్టర్ నువ్వు. రోల్ ఏమన్నా చెప్పారా? అంటే ఎలా ఉంటుంది? అంటే ఫారెస్ట్ ట్రైబల్ రోల్. ఓకే, ట్రైబల్లో నువ్వు. ఓకే, ఇందులో స్కూల్ డ్రెస్ వేసుకున్నావు, అందులో ఏమో ట్రైబల్ దానిలో అనమాట, రైట్? ఇంకా సింగింగ్ ఏమన్నా ఆపర్చునిటీస్ వచ్చినాయి అప్పుడు ఈ మధ్య? సో 2018లో పాట పాడిన తర్వాత నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఇంట్లోంచి ఏంటి, బయట నుంచి ఏంటి? ఇంట్లో నుంచి అయితే అందరూ మెచ్చుకుంటున్నారు. బెస్ట్ కాంప్లిమెంట్ అని కాదు, కానీ అందరూ మెచ్చుకుంటున్నారు.
ఇప్పుడు తమిళ్ పాడావు కదా, ఇంకొక సాంగ్ పాడదు కానీ హిందీ సాంగ్ ఏమైనా పాడతావా? కన్నడ పాడతా. కన్నడ పాడతావా? పాడు. ಇರುಣಿ ಜೊತೆ ಬದುಕಿನ ತರಗತಿಯೊಳಗೆ ಸಹಪಾಠಿ ನಾನಾಗಿ ಹಾಜರಿಯ ನೀಡುವೆ, ಹಿಂಬಾಲಿಸಿ ನಾನಿನ್ನ ಓದುವೆನು, ಇನ್ನರಿಗಂತ ಹೇಳಡಿರೋ ಕಥೆಯಂದ ಹೇಳುವೆ, ನೀನೇ ನನ್ನ ಪಾಠವು, ನೀನೇ ಪೂರ್ತಿ ಅಂಕವು, ನನ್ನ ಬೆರಳನು ಹಿಡಿ ನೀನೇ ಜೋಪಾನ ಮಾಡಿಕೋ సహపాఠియే. సో ఇప్పుడు ఇవి పాడుతున్నావు కదా, లిరిక్స్ అర్థం కూడా తెలుసుకుంటావా, మీనింగ్ తెలుసుకుంటావా ప్రతిదీ? తెలుగులో వింటాను కదా, అర్థమైపోద్దా? నైస్. సో సరదాగా నీకు ఒక సీన్ ఇస్తే ఏమన్నా చేస్తావా చేయమంటే? పోనీ ఎవరినైనా డైలాగ్, నీకు తెలిసిన డైలాగ్ ఒకటి ఇమిటేట్ చేసి చూపించు. ఇమిటేట్ రీసెంట్ మూవీస్ ఒక 2 ఇయర్స్లో అలా. మా క్లాస్లో వరుణ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఏ స్కూల్ నుంచి వచ్చాడో తెలియదు. లాస్ట్ ఎగ్జామ్స్లో వాడే ఫస్ట్. 1%తో నన్ను బీట్ చేశాడు. నైస్, సూపర్. అప్పటికప్పుడు ఏమన్నా సిచ్యువేషన్ చెప్పినా చేసేస్తూ ఉంటావా? యాక్టింగ్ చేయగలవా? అవునా? ట్రై చేస్తావా? ఇప్పుడు ఒకటి అడగనా? ఓకే, ఈరోజు నువ్వు స్కూల్ బంక్ కొట్టాలి. ఓకే, నీకు ఫేక్గా కడుపు నొప్పి ఉన్నట్టు యాక్ట్ చేయాలి. మీ మమ్మీకి చెప్పాలి, కడుపు నొప్పి నేను వెళ్ళలేను, నాకు కడుపు నొప్పి అని చెప్పి కామెడీ చేయి. కడుపు ఇక్కడ కాదు కదా, కడుపు ఇక్కడ కదా, నువ్వు ఏదో ఒకటి చెప్పు. కడుపు నొప్పి కదా, గుండె నొప్పి అని చెప్పి ఇలా పట్టుకోలే, ఇక్కడ పట్టుకో. అమ్మా అమ్మా గుండె నొప్పి వస్తుందమ్మా. గుండె అక్కడ ఉండదమ్మా. ఓ గుండె నొప్పి వస్తుందమ్మా. ఈలో పైకి వచ్చింది. స్కూల్కి వెళ్ళనమ్మా, ప్లీజ్ అమ్మా, నేను ఇంట్లోనే ఉంటానమ్మా. అమ్మా నేను ఇవాళ వెళ్ళనమ్మా. ఐస్ క్రీమ్ ఇస్తే వెళ్తావా? ఓకే, మల్టీ టాలెంటెడ్ నువ్వు, సీరియస్లీ. సో ధనుష్ గారి లాగే, ఆయనలాగే. సో ఆయన పియానో వాయిస్తారని నీకెలా తెలుసు? కీబోర్డ్ వాయిస్తారని ఇన్స్టాగ్రామ్లో చూసాను. నువ్వు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? ఒక 1 year అయింది. బాగా వచ్చిందా? నువ్వు మర్చిపోయాను, అది బ్లైండ్గా కూడా మొన్న మేరీ క్రిస్మస్ ఏదో సంథింగ్ ప్లే చేసావు కదా, ఎందుకు ఆ థాట్ ఎందుకు వచ్చింది బ్లైండ్గా కొట్టాలి అని చెప్పి? ఏమో, అది చెయ్యాలనిపించింది. చూడకుండా కూడా చేస్తే అది గ్రేట్ కదా. అంటే ఛాలెంజింగ్గా కోరుకుంటాం అన్నట్టు, ప్రతిదీ ఛాలెంజింగ్ ఉండాలేమో నీకు కదా. నేను ఈ మధ్య పియానో నేర్చుకోవడం 1 year అయింది కాబట్టి ఈజీగా ఏదైనా సాంగ్ వింటే వెంటనే వచ్చేస్తుంది. నా అంతటి నేనుగానే కార్డ్స్, లీడ్స్ అవన్నీ ప్లే చేసుకుంటున్నా. నీ అంతటి నువ్వే కార్డ్స్, లీడ్స్ చూసుకుంటావు? అవును. సూపర్. నెక్స్ట్ ఇంకా బోల్ ఉన్నాయి కదా, సరిగమప జూనియర్స్, ఇలాగా జూనియర్ సింగర్స్ అని రకరకాలు ఉంటాయి కదా. సో అలాంటివి ఏమన్నా ఈ లోపు ఏమన్నా పార్టిసిపేట్ చేసావా? ఆడిషన్స్కి ఏమన్నా వెళ్ళావా? వెళ్ళాను, కానీ 3 rounds వరకు త్రూ అయ్యాను. 4th roundలో కాల్ రాలేదు. అంటే నువ్వు దేనికి వెళ్ళావు చెప్పొచ్చు? అది సూపర్ సింగర్స్. సూపర్ సింగర్స్ అది చిన్నపిల్లలకా మొత్తం? అన్ని ఓన్లీ చిన్నపిల్లలకా? ఎప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుంది, ఎన్ని మంత్స్ అవుతుంది? ఈ 2023లోనే ఫిబ్రవరి అప్పుడు ఇచ్చినట్టున్నా. ఎందుకు నీకేమన్నా రీజన్ అనిపించిందా ఎందుకు వచ్చాను 3 roundsకి వెళ్ళి 4th roundలో ఎందుకు వచ్చాను అని? రీజన్ ఏం అనిపించలేదా? ఓకే, నీకేం అనిపించలేదు రీజన్. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఛాన్స్ వస్తే ఏం చేస్తావు మరి? ఈసారి నువ్వు ఛాలెంజింగ్గా తీసుకోవాలి కదా. ఛాలెంజింగ్గా తీసుకొని ఇంకా గట్టిగా ప్రాక్టీస్ చేసి చేస్తా. సో ఈసారి 3 roundsకి వెళ్ళావు కాబట్టి నెక్స్ట్ టైం ఎంత పెద్ద ఆపర్చునిటీ వచ్చినా, అది ఇండియన్ ఐడల్ అయినా సూపర్ సింగర్స్ అయినా ఏది వచ్చినా సరే నువ్వు ఇదే గుర్తుపెట్టుకోవాలి, నేను 3 rounds వెళ్ళాను, ఈసారి టాప్ 3లో ఉండాలి. ఓకే, సో యు ఆర్ వెరీ టాలెంటెడ్, మాకైతే అర్థమవుతుంది. నువ్వు ఆడిషన్ కూడా ఇచ్చావు, ఇక్కడ చాలా క్లిప్స్ ఉన్నాయి, ఇందులో మేము కట్ చేసి కూడా పెడతా ఉంటాం అనమాట ఒక్కొక్క క్లిప్. సో నువ్వు
నువ్వు యాక్ట్రెస్గా అండ్ సింగర్గా మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా మ్యూజిక్ డైరెక్టర్ కూడా అవుతా. అవుతావా? ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ ఇన్స్పిరేషన్? అనిరుద్ రవిచందర్. ఎందుకు నీలా బక్కగా ఉండి ఎరగేస్తారనా మ్యూజిక్? ప్రతి మ్యూజిక్ నిరోధిస్తాడు, ప్రతిదీ కొత్తగా ఉంటుంది, ఎన్నిసార్లు విన్నా కానీ బోర్ కొట్టదు. ఓకే, నీకు వినిపించిన అదే నీకు ఆ గూస్ బంప్స్ మూమెంట్స్ వచ్చింది అంటున్నావు కదా, ఎర్రగదీస్తారు అంటున్నావు కదా, అలా ఎర్రగదీసిన పాట ఏంటి? నాకు లియో మూవీలోది బ్లడీ స్వీట్ సాంగ్. బ్లడీ స్వీటా? బ్లడీ స్వీట్. యు ఆర్ ఆల్సో బ్లడీ స్వీట్. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్. నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. సక్సెస్ అయిన తర్వాత కూడా మళ్ళీ మనం ఇంటర్వ్యూలో కలుద్దాం. సో నేను స్కూల్లో కూడా నాకు కాయర్ గ్రూప్లో తీసుకున్నాను నన్ను. అవును, నువ్వు సినిమాలో పాడిందని అమ్మ. స్కూల్లో కోయర్ అనేది చిన్నవి, నీ టార్గెట్ ఎప్పుడు అక్కడ ఉండాలి. ఓకేనా? రోజు ప్లెడ్జ్ నేనే చెప్తున్నాను స్కూల్లో. ఈ 2018 ఎఫెక్ట్ ఏమైనా పడిందా స్కూల్లో బాగా? అందరు దానివల్ల ఏ ప్రోగ్రామ్ వచ్చినా కానీ నన్ను తీసుకుంటున్నారు. సో ఇలా అందరూ చూస్తున్నారంటే నువ్వు ఇంకా దాన్ని కాపాడుకోవాలి కదా. నిన్ను ఒక గాడ్ గిఫ్టెడ్ చైల్డ్లా చూస్తున్నారంటే నువ్వు అది కాపాడుకోవాలి, నువ్వు ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి. ఓకేనా? సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అమ్మా. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మా ఇంటర్వ్యూకి వచ్చినందుకు. ఓకే, నాకు కూడా చాలా ఇష్టం తమిళ మీడియా అంటే. ఎందుకు ఇష్టం తమిళ మీడియా? ఫన్నీగా ఉంటాయి వీడియోస్, వైరల్. యా, నువ్వు కూడా వైరల్లో చేద్దాం కానీ అయితే. థ్యాంక్ యూ అన్న. That's all for now. This is Darshan signing off.